నల్గొండ పట్టణంలో లీగల్ మెట్రాలజీ అధికారులు కూరగాయల షాపులు, మటన్ షాపులు, చికెన్ షాపులపై కూడా దాడులు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎవరైతే వినియోగదారుల నుంచి కూడా చాలా అర్జీలు వస్తున్న క్రమంలో కూడా వీళ్ళు దాడులు నిర్వహించారు. ముఖ్యంగా ఏదైతే తూకంలో కూడా అవకతవకలు ఉన్నాయని కూడా ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు లీగల్ మెట్రాలజీ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం క్రమంలో కూడా అధికారులు కూడా ఏదైతే నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, ప్రకాశం బజారు, దేవరకొండ రోడ్లో ఉన్నటువంటి చికెన్ షాపులు, మటన్ షాపులతో పాటు కూరగాయల షాపులపై కూడా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా ఒకటే వచ్చారు, ఎవరైనా వినియోగదారులను మాత్రము మోసం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. వివిధ షాపుల్లో ఉన్నటువంటి దానికి తూకానికి సంబంధించిన బాట్లు కానీ తరాజులు కానీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా చూసిన పరిస్థితి ఉంది. అతను వారు ఒకటే వినియోగదారులకు మాత్రము చాలా వరకు కూడా సూచనలు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా మీరు వినియోగదారులను మోసం చేయొద్దు, వినియోగదారులను మోసం చేస్తే మాత్రం కఠిన శిక్షలు వేస్తామని కూడా లీగల్ మెట్రాలజీ అధికారులు మాత్రం సూచించిన పరిస్థితి కనబడుతుంది. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అన్ని కూరగాయల మార్కెట్లు, చికెన్, మటన్ వ్యాపారస్తుల్లో ఉపయోగించే తూనికలు, కొలతలు, తూకపురాళ్లను సరిచూచి ముద్ర వేసి, అలాగే వినియోగదారులకు ఈ విషయంలో ఎటువంటి మోసాలు జరుగుతాయనే దాని మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రొటీన్లో భాగంగానే మా రోజు డ్యూటీలో భాగంగానే ఇన్స్పెక్షన్స్ కానీ, అవగాహన కార్యక్రమాలు కానీ, తూనికల కొలతల్లో ఎటువంటి మోసాలు జరుగుతాయి అనే దాని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు రెండవ రోజు వీక్లీ మార్కెట్, బీట్ మార్కెట్, కూరగాయల మార్కెట్ నల్గొండలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.